హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చేసిన ఇల్లు అనమాట. సెంటరింగ్ అవుతుంది, డబ్బా సెంటరింగ్ అనమాట. మొత్తం లోపల అయితే చూపిస్తాను ఎలా వేస్తారనేది. మొత్తం అయితే సెంటరింగ్ అయిపోయింది చూడండి. మొత్తం ఐరన్ రాడ్తోనే చూడండి, లిఫ్ట్ మోడల్ అనమాట. ఈ సెంటరింగ్ చాలా బాగుంది. మనం ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో లేపుకోవచ్చు అనమాట. చూడండి, మొత్తం అక్కడక్కడ మిక్సింగ్ అయితే చేశారు. ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది ఇంకో బెడ్రూము, ఈ లోపల కూడా ఇంకో బెడ్రూమ్, 2 బెడ్రూమ్లో ఒక హాలు, ఒక డైనింగ్ హాల్ అనమాట. ఇది కిచెన్. ఇది అవతల వచ్చేమో బాత్రూమ్ రూమ్ అనమాట. ఇది చూడండి, మొత్తం డబ్బా సెంటరింగ్ చేస్తారు. ఇంకా పూర్తి అయితే అవ్వలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, సగం వర్క్ అయితే అయింది, పెండింగ్ కొన్ని ఉంటున్నాయి. చూడండి, ఇటు వచ్చేమో పెరట్లు అనమాట. ఇది గోడ అయితే కట్టలేదు, ఓపెన్లోనే ఉంది. స్లాబ్ వేసి తర్వాత గోడ అయితే వేసుకోవాలి. ఇది దాని కింద సేఫ్టీ ట్యాంక్ అయితే వేపించాము. మొత్తం చుట్టూ సెంటర్లో గోడ కట్టేసి సేఫ్టీ ట్యాంక్ అయితే బెడ్లో అయితే వేస్తాము. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మా సీట్లు అయితే వేస్తారు. కొన్ని పెండింగ్లు ఉంటున్నాయి. పైన నేను ఎక్కాను. సెంటరింగ్ వర్క్ అయితే ఇంకా రన్నింగ్లోనే ఉంది. ఇంకా పని అయితే పూర్తి అవ్వలేదు. బార్ బెండింగ్ కూడా ఇంకా చేయలేదు. చూడండి, ఈ బీమ్ సైజ్ వచ్చేమో 9 x 9 ఇంచులకి అయితే మేమైతే వేపిస్తున్నాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా వర్క్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, కొత్తూరు ఏరియా అనమాట. దిగో కలవరా ఈ ఊర్లో మేమైతే వర్క్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, మొత్తం ఇంకా పూర్తి అయితే అవ్వలేదు వర్క్. ఫ్రంట్ వచ్చేమో మెట్లు వస్తుంది అనమాట. చూపిస్తాను. పూర్తి కాలేదు, గోయిలో పడిపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తుంది కదా, మెట్లు అనమాట, స్టెప్స్. ఇది స్టెప్స్ అనమాట ముందర. ఇదేనండి ఊరు. దీని పక్కనేమో స్కూల్ ఉంది. పర్లేదు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఈరోజు అయితే బార్ బెండింగ్ అవుతుంది. మనలో అయితే గజాలు కడుతున్నారు. ఇంక తినలేదా? చేయండి. మొత్తం డబ్బా సెంటరింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. చూడండి, బార్ బెండింగ్ అంటే భీములు అయితే బొట్టు కడుతున్నారు మనలో. వీడియో తీస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బార్ బెండింగ్ అయితే క్లియర్ అయితే అయిపోయింది. రేపు అయితే స్లాబ్ వేయాలి. చూడండి, రూమ్ వేజ్కి అయితే క్రాంక్లు అయితే వేస్తారు. చాలా బాగుంది. సెంటరింగ్ కూడా చాలా బాగానే వేస్తారు. చూడండి, క్రాంక్ ఎలాగేసారు. చూడండి, మేమైతే ఈ బార్ బెండింగ్ అయ్యాక మేము ఎలక్ట్రికల్ పైపులు అయితే వేస్తాం అన్నమాట. ఫ్యాన్ కోసమని ఎలక్ట్రికల్ పైపులు అయితే ఫిట్టింగ్ చేస్తున్నాము. చూడండి, ఫ్యాన్ కోసం అనేసి ఈ పైపులు అయితే వేస్తున్నాం అనమాట. చూడండి, మేమైతే ఏ రూమ్ కార్ రూమ్ అయితే లైన్ అయితే ఇస్తున్నాము. చూడండి, ఏ రూమ్ కార్ రూమ్ అనమాట లైన్ ఇస్తున్నాము ఫ్యాన్ కోసమని.
ఫ్రెండ్స్ మా వర్క్ ఎలాగుందో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాన వచ్చినట్టుంది చూడండి, ఎలా గాలి వేస్తుంది, రచ్చగా గాలి అయితే వస్తుంది. చూడండి ఎప్పుడైనా స్లాబ్ వేసేటప్పుడు అయితే పైప్ వేసి ప్రతి జాయింట్కి అయితే ఎలక్ట్రికల్ ట్యాప్ అయితే వేయాలి. జాయింట్ కాంక్రీట్ వేసేటప్పుడు ఈ గజాలు అనేది లేపేటప్పుడు అవి జాయింట్ అనేది ఊడిపోకుండా ఉండడానికి ట్యాప్ అయితే వేయాలన్నమాట. చూడండి మనోడు ఎలా వేస్తున్నాడు, అది ఇలా ట్యాపింగ్ అయితే వేయాలి. అప్పుడు కరెక్ట్గా నువ్వు గజాలు ఎంత లేపినా అది పైప్ జాయింట్ అయితే ఏం అవ్వదు అనమాట. చూడండి ఇక్కడ కూడా ప్రతి బాక్సులు కూడా ట్యాపింగ్ అయితే వేయాలి. ఇక్కడ చూడొచ్చు మేమైతే ఈ 2 ఇంచుల ఎత్తు బాక్స్ అయితే వేసాము ఫ్యాన్ కని. ఈ పైప్ వచ్చి ఇంచు పైప్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ పైప్ అయితే ఫిట్టింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం వర్క్ ఫినిష్ అయితే చేసాము. రేపు కాంక్రీట్ అయితే వేయాలి. రేపు కాంక్రీట్ వేసేటప్పుడు అయితే వీడియో మళ్ళీ చూపిస్తాను. చూడండి మొత్తం అన్ని రూమ్లకి అయితే పైపులు అయితే వేస్తాము. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి మేమైతే ఈరోజు స్లాబ్ అయితే కాంక్రీట్ వేస్తున్నాం అనమాట. చూడండి వెడల్పు వచ్చేమో 23 అడుగులు, పొడవు వచ్చేమో 53 అడుగులు అనమాట. ఇది సైజు స్క్వేర్ మోడల్ అనమాట మేము చేస్తున్నాం. చూడండి కాంక్రీట్ అయితే వేస్తున్నాము. హాయిగమ్మా ఏంటి ఆంధ్రా అవుతున్నాయి అనమాట. ఇదిగా ఏంటి ఆంధ్రా అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ మిల్లర్తో అయితే వేస్తున్నాము. వైబ్రేటర్ మిషన్ కూడా ఉంది, దీంతో అయితే మేము వేస్తాము. భీములకి టాప్ లెవెల్ చేయడానికి అనమాట. మిల్లర్తో అయితే చేస్తున్నాము. ఇంటి కన్నాలకి వేస్తున్నారులే చాలదా. చూడండి మేమైతే కవర్ బ్లాక్స్ అయితే వేస్తాము. ఎందుకంటే కింద పగులు రాకుండా ఉండడానికి కవర్ బ్లాక్స్ అయితే వేయాలి. మా ఇంటి వాటర్ అనమాట. గుడిగా వేసుకుంటాం. ఎండ విపరీతంగా ఉంది, అందుకే గుడిగా అయితే వేసుకుంటారు. ఫ్రెండ్స్ మేమైతే ఈ సెంటరింగ్ వాళ్ళకైతే మేము ఒక స్క్వేర్ ఫీట్కి అయితే 25 రూపీస్ అయితే పే చేయడం జరుగుతుంది. సెంటరింగ్ అండ్ ఈ బార్ బెండింగ్ కలిపి అనమాట 25 రూపీస్ అయితే పే చేయవలసింది. చూడండి సెంటరింగ్ అయితే అంత నీట్గానే చేశారు మనలు. హలో ఫ్రెండ్స్, మేమైతే కాంక్రీట్ అయితే వేయడం మొదలు పెట్టాము. స్లాబ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గుడిగా అయితే వేస్తున్నాను. ఎండ విపరీతంగా ఉంది, వెరైటీగా అనమాట. చూడొచ్చు మేమైతే ముందు పాయ వేసుకొని అయితే కాంక్రీట్ అయితే వేస్తున్నాం. ఎందుకంటే వాటర్ ఉండాలి కదా, వాటర్ అనేది ఎటు పంపించాలనేది ముందు పాయ వేసుకొని కాంక్రీట్ అయితే మొత్తం లెవెల్ చేయాలి. చూడండి మేమైతే ఇలా పాయ వేసుకొని వేస్తున్నాము. నా తోడు మేస్త్రి అయితే గజం పట్టుకొని లెవెల్ చేస్తున్నారు మాకు. చూడండి నేను పాయ వేయడానికి అయితే ఇవ్వండి 4.5 ఇంచులు అయితే బెంచ్ తెచ్చి దీంతో పాయ అయితే వేస్తున్నాము. మేమైతే వైబ్రేటర్ అయితే లెవెల్ చేస్తున్నాం. వైబ్రేటర్ అయితే లాగేస్తుంది. సగం అయితే స్లాబ్ అయితే పోసాము, ఇంకా ఎంత పోసాం అంతే ఉంది. చూడండి భోజనం టైం అనమాట. టైం అయిపోయింది, భోజనం అందరూ అయితే వెళ్ళిపోండ్రు. భోజనాలు తీసుకోండ్రు. ఇవి లాగేసి మేమైతే తీసుకున్నాము. స్లాబ్కి వైబ్రేటర్ అనేది వేస్తే చాలా దృఢంగా ఉంటుంది. కరెక్ట్గా మాల్కి కాంక్రీట్కి మర్చిపోద్ది అనమాట.
ఈ ఇల్లు సెంటరింగ్ చేసే వాళ్ళైతే ఒక స్క్వేర్ ఫీట్కి అయితే 25 రూపీస్ అయితే అమౌంట్ అయితే అడిగారు. ఈ స్లాబ్ పోసేవారు అయితే లేబర్లు అయితే మొత్తం ఒక కట్టకి ఒక సిమెంట్ బస్తాకి అనమాట 110 రూపాయలు లెక్క అడిగారనమాట. మొత్తం 147 కట్టలు అయితే అయిపోయింది. దగ్గర ఒక 13-14 వేలు చిల్లర అయితే అయిపోయింది ఈరోజు స్లాబ్ వర్క్ అయితే. ఫ్రెండ్స్, మా వర్క్ అయితే ఎలాగుంది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. స్లాబ్ వర్క్ అయితే మొత్తం కాంక్రీట్ పని అయితే క్లియర్ అయితే అయిపోయింది. చూడండి, ఈ స్టెప్స్ అనమాట మెట్లు. మేమైతే మెట్లు కూడా వేస్తాము. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేనైతే మొత్తం స్లాబ్ ఎలా పోసాం అనేది వీడియో చూపిస్తాను. అబ్బా, చూడండి ఫ్రెండ్స్, మొత్తం వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. చూడండి, ఫ్రెండ్స్, ఈ ఇల్లు సైజ్ వచ్చి వెడల్పేమో వచ్చి 23 అడుగులు, పొడవు వచ్చేమో 53 అడుగులు అనమాట. మొత్తం ఈరోజు మేము 147 కట్టలు అయితే కాంక్రీట్ అయితే వేస్తాం అనమాట. మొత్తం 147 బస్తాలు అయితే సరిపోయింది. వర్క్ అయితే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. చూడండి, మిల్లర్ అయితే వ్యాన్ మీద ఎక్కిస్తున్నారు, మ్యాక్స్ మీద. చూడండి అలా వేస్తాం. ఇంకా ఫ్లోరింగ్ వేయడం అవుతుంది, ఫినిషింగ్. అవి ఆరిన తర్వాత ఫినిషింగ్ వర్క్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.